నేను కెమెరా పట్టుకుని సినిమా తీద్దామని బయలుదేరాను. సో ఇంకా రామ్ గోపాల్ గారు అంటే కళ్ళగనివ్వండి, ఆయన కలిపి వంతెన ఉంటుంది. ఆ వంతెన పక్కనేమో అటు రామ్ గోపాల్ గారు, నేను ఒక కారు ఉంటుంది. నాకు ఇంకా విజువల్ గుర్తుంది. నైట్ కళ్ళు వచ్చాయి, డ్రీమ్స్ వచ్చాయి నాకు. ఎక్కడో ఒక విలేజ్లో వంతెన అనమాట. ఆ వంతెనలో ఒక కారు నిలబడి ఉంటుంది. రామ్ గోపురం ఆర్జీవి అక్కడ, నేను ఇక్కడ ఇద్దరం కలిపి స్టోరీ డిస్కస్ చేస్తున్నామని కళ్ళు వస్తూ ఉండేది. సో ఆయన దగ్గర జాయిన్ అవ్వాలని చెప్పి అసిస్టెంట్గా ఇంకా మనకు దగ్గరగా బాగా తెలిసిన వారు సుబ్రాజ్ గారు, మా ఊరు పక్కనే సెకండరీపల్లి. మరి పిలిస్తే పలకరు కానీ జస్ట్ సైకిల్ వేసుకెళ్తే ఆయన హౌస్ వచ్చేస్తుంది. కాబట్టి మా ఊళ్ళో ఉన్న రిలేషన్స్ శివాజీ గారు అంటే కొన్ని రిలేషన్స్ ద్వారా నేను సుబ్రాజ్ గారిని పట్టుకున్నా. వెళ్ళిపోయి కలిస్తే ఏం చేస్తామంటే ఒకటే చెప్పాను, నాకు ఇంకా బాగుతున్నమాట ఏంటంటే, నేను కుర్చీలో వస్తానండి, పోనీ ఆయన కుర్చీ వేస్తా కనీసం పక్కన ఉంటాను ఓకేనా అని. అంటే రామ్ గోపాల్ గారు పక్కన ఉండే ఆయన పక్కన ఉండి చూసే ఛాన్స్ ఇవ్వండి చాలు నాకు అని చెప్పాను. సో అప్పుడు అప్పుడు జాబ్ చేస్తాను. ఇప్పుడు శివాజీకి జరిగిన క్లాసులు అయ్యి ఉంటుంది. నేను జాబ్ చేస్తాను. ఏం చేస్తున్నానంటే లెక్చరర్ చేస్తాను, మ్యాథమెటిక్స్ చెప్తానంటే ఇంత జాబ్ వస్తుంది, శాలరీ వస్తుందంటే నాకు 1 గంట క్లాస్ పీకారు సుబ్రాజ్ గారు. అంటే మొత్తం ఇక ఇండస్ట్రీ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ మొత్తం మీకు చాలా కష్టం వేసేది. నువ్వు అనవసరంగా మంచి జాబులు వేసుకుంటావు, మంచి ఫ్యూచర్ చేసుకుంటున్నావు అని మొత్తం క్లాస్ పీకారు. దాని గురించి నేనేం బాధపడలా. ఎందుకంటే నేను ఇప్పుడు ఎవరైనా నా దగ్గర ఎస్టిమేటర్ జాయిన్ వచ్చినప్పుడు సేమ్ క్లాస్ పీకుతాను తూచా తప్పకుండా. ఎందుకంటే సుబ్రాజ్ గారి క్లాస్ తర్వాత కూడా నేను ఆగి కష్టపడి, అంటే నాకు వెళ్ళిపోవడం చాలాసార్లు అనిపించింది, ఇండస్ట్రీ నుంచి కష్టం అనిపించింది. కానీ ఆగి ఆ ఉండేంత ప్యాషన్ ఉంటే డెఫినెట్గా సక్సెస్ అవుతాడనే ఉద్దేశంతో నా దగ్గరికి వచ్చే ప్రతి అసిస్టెంట్ డైరెక్టర్కి అంత పెద్ద క్లాస్ పీకాను. తర్వాత కూడా ఉన్నాడు అనుకోండి, డెఫినెట్ డైరెక్టర్ అవుతాడు. దాన్ని మనం ఏం చేయాలి. అలా ఇంకా అందరి నుంచి తన కెమెరామెన్ ఎవరు నగేష్, నాకు జీవికలు కలిసాడు ఒకసారి సినిమా చూస్తున్నప్పుడు. నగేష్ కమాన్ చూస్తే మరీ చేశాడు. అసలు నేను నమ్మలా. సార్ నేనే ప్రిన్సిపల్ కెమెరామెన్ అంటే నువ్వు ఊరుకో, నేను నమ్మలేదు. కానీ ఎంత బాగున్న విజువల్స్ అయ్యాయి. మా ఊరిని చాలా కొత్తగా స్పై చేశారు. సినిమా అంతా కూడా చాలా బాగున్న విజువల్స్ అన్ని చాలా బాగుంది. ఐ థింక్ పెళ్లి చూపుల కన్నా ఇది బెస్ట్ వర్క్ మీది డెఫినెట్గా. ఆల్ ది బెస్ట్ అండి. అవును, ఇట్స్ బికాస్ ఆఫ్ డైరెక్టర్ సార్. యా సీరియస్లీ సార్, అతను ఎంత ఫ్రెండ్ కూడా ఏ రోజు కూడా ఇలాగ మనీ గురించి కానీ లేదంటే టైం గురించి కానీ దాని గురించి ఆలోచించేవాడు కాదు. ఎప్పుడు షార్ట్ యాక్టర్స్ కానీ ప్రతి డిపార్ట్మెంట్ 100% వచ్చే వరకు అతను యాక్చువల్లీ 100% డైరెక్ట్ అవుట్పుట్ ఇది. అలాగే ఇంకా మ్యూజిక్ డైరెక్టర్స్ ఇద్దరు, చందుని కార్తిక, ఇద్దరు వచ్చి ఎంత సిన్సియర్గా నాకు ఎంత నచ్చిందంటే, ఇది మలయాళం సాంగ్, దీన్ని కంపోజ్ చేసావు. నేనంటే అది దాచేస్తే బాగుండు, వీళ్ళిద్దరు పేరు వస్తుంది కదా అనుకున్నా అక్కడ కూర్చొని. లోపల ఏదో అంటే వీళ్ళిద్దరికి పేరు వస్తుంది కదా, సాంగ్ చాలా బాగుంది అనుకుని. కానీ పైకి వచ్చి చాలా సిన్సియర్గా చెప్పేశారు. చెప్తే తర్వాత ఇంకెవరో ఒక మాట అన్నారు, ఏంటి ఒరిజినల్ కన్నా చాలా బాగుంది అని తను పూర్ణ. సో అర్థంగా నిజంగా టాలెంట్ ఉంటే మీరు కాపీ చేసినా దాని వాల్యూ వస్తుంది అనమాట. చూసారా అని. ఇంకా శ్రీనివాస్ రెడ్డి గారిని తనుని ఎలా ఉన్నారంటే సేమ్ మా మట్టపూరు ఊరు అమ్మాయి, మా మట్టపూరు ఊరు అబ్బాయిలా ఉన్నారు. శివాజీ కరెక్ట్గా సెలెక్ట్ చేసినాడు తనని. ఇక లాస్ట్ ఫైనల్గా జయం నరసింహ ఫస్ట్ సినిమా శివాజీకి నేను ఆల్రెడీ అనుకున్నాను, చెప్పాను కూడా. నా ప్రొడక్షన్ అనేది అంటే ఐ థింక్ నేను అది చాలా హోప్ఫుల్గా ప్రతి ఒక్కళ్ళ కోసం నుంచి ఉంటుంది. కాబట్టి తన రెండో సినిమా శివాజీ నా ప్రొడక్షన్ చేస్తున్నాడు, అది కూడా చెప్తున్నాను. హీరో, క్యాప్టెన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అన్నీ నాకు తెలిసి ఇట్ ఈస్ నా అన్న. ఆ ప్రౌడ్ నాకు ఉంది నిజంగా. And I don't know, I think it's because of the sir. So he's come through you. And నాకు ఒక డౌట్ కూడా